ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఈ మాట చెప్తున్నాడు. క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు నందు ఉంటారో, యేసు క్రీస్తును వెంబడిస్తారో, యేసు క్రీస్తులో జీవిస్తారో, యేసు క్రీస్తు వలె బ్రతకడానికి ప్రయత్నిస్తారో వారు నూతన సృష్టి. పాతవి గతించిపోతాయి అంటే వారు ఒకప్పుడు జీవించిన ఆ యొక్క పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా మార్చబడతారు. వారు యేసునందు ఉన్నారు కనుక వారు యేసు వలె జీవించడానికి ప్రయత్నిస్తారు. ఇంతకీ యేసుక్రీస్తు ఎలా జీవించారు? యేసు వలె ఉన్నారు కనుక యేసు వలె జీవిస్తారు అంటే యేసయ్య ఎలా ఉన్నారు అంటే, మీరు బైబిల్లో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో ఎలా జీవించారు అంటే ఆయన పవిత్రంగా జీవించారు. యేసుక్రీస్తు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. సో ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు నందుంటారో వారు కూడా పవిత్రంగా జీవిస్తారండి. వారు కూడా నిర్దోషిగా బ్రతకాలనుకుంటారు, నిష్కల్మషంగా ఉంటారు. హృదయంలో కల్మషం పెట్టుకొని బయట ఇంకోలాగా ప్రవర్తించరు, నిష్కల్మషంగా ఉంటారు. పాపులలో చేరక ప్రత్యేకంగా జీవిస్తారండి. వారు ఆ యొక్క పాత రోత జీవితాన్ని పాతిపెట్టి నూతన సృష్టిగా మార్చబడతారు. ఈరోజు నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావా? ప్రభువైన యేసుక్రీస్తు స్వరక్తము చేత నీ పాప డాగులన్నీ కడగబడ్డాయా? నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వలె పవిత్రంగా, నిర్దోషిగా, నిష్కల్మషంగా, పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతుకుతున్నావా? లేకపోతే మరలా పాత రోత జీవితాన్నే వెంబడిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. యేసుక్రీస్తు నిన్ను నన్ను విలువ పెట్టి ఎందుకు కొన్నాడు అంటే మరలా ఆ యొక్క పాత జీవితానికి, ఆ యొక్క లోక బానిసత్వంలోకి, సాతాను సంబంధిగా మనం జీవిస్తామని కాదు. యేసుక్రీస్తు వలె పాపులలో చేరక ప్రత్యేకంగా ఈ లోకంలో బ్రతుకుతామనే యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించాడు, తన బిడ్డగా అంగీకరించాడు. కాబట్టి ఈరోజు ప్రభు మరొక్కసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. నువ్వు యేసుక్రీస్తు నందున్న ఎడల దేవుడు నిన్ను ఒక నూతన సృష్టిగా మారుస్తాడు. నువ్వు యేసుక్రీస్తు నందుంటే యేసుక్రీస్తు వలె పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కల్మషంగా, పాపులలో చేరక ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. నువ్వు ఆ విధంగా జీవిస్తేనే పరిశుద్ధ పట్టణంలో ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి సదాకాలం నిలిచి ఉంటావు అన్న విషయాన్ని గమనించు. సో ఈ లోకం, నీకు కనబడుతున్న ఈ లోకం శాశ్వతం కాదు. నీకు కనబడుతున్న వస్తువులు కానీ, నీకు కనబడుతున్న ఈరోజు నీకు కనబడుతున్న కుటుంబం కానీ, ఈరోజు నీకు కనబడుతున్న ఆస్తి కానీ, అంతస్తులు కానీ, వాహనాలు కానీ, ఉద్యోగం కానీ, ఏదైనప్పటికీ అది శాశ్వతం కాదు అన్న విషయాన్ని గమనించు. నీ జీవితం, ఇప్పుడు నీవు జీవిస్తున్న ఈ జీవితం తర్వాత మరొక్క జీవితం ఉంది. అది నరకమైనా నువ్వు వెళ్ళాలి, లేకపోతే పరలోకానికైనా చేరాలి. కాబట్టి నువ్వు ఈ లోకంలో ప్రభు కొరకు బ్రతికినట్లయితే, ప్రభు కొరకు యేసు నందుండి నూతన సృష్టిగా నువ్వు ఈ లోకంలో జీవించినట్లయితే తద్వారా దేవుడు నీకు పరలోక రాజ్యంలో నిలిచి ఉండే గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు మరొక్కసారి నీకు జ్ఞాపకం చేయాలని ఆశపడే ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. యేసుక్రీస్తు నిన్ను రక్షించాడు. మరలా నువ్వు ఆ యొక్క పాత జీవితానికి, ఆ యొక్క ప్రాచీన స్వభావం కలిగి ఉంటావని కాదు, ఆ యొక్క పాపపు బానిసత్వం నుండి విడిపింపబడి యేసుక్రీస్తు స్నేహితుడిగా అయ్యి యేసుక్రీస్తుని వెంబడించే వ్యక్తిగా ఉంటావనే ప్రభు నిన్ను మరొక్కసారి ఈ యొక్క మాటల ద్వారా హెచ్చరిస్తున్నాడు.
యేసుక్రీస్తు యందు నిలిచి ఉండడానికి ప్రయత్నించు. యేసుక్రీస్తును వెంబడించడానికి ప్రయత్నించు. యేసుక్రీస్తు వలె పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కల్మషంగా, పాపులలో చేరగా ప్రత్యేకంగా బ్రతకడానికి ప్రయత్నించు. ఎంతమంది నిన్ను ఆకర్షించి లోకంలోకి లాగేయాలని కోరుకున్నప్పటికీ నువ్వు వాటిని విడిచిపెట్టి వాటి వైపు నీ కనుదృష్టి కూడా చూడనివ్వకుండా యేసు వైపే దృష్టి ఉంచి యేసుతో ముందు కొనసాగడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప జీవితం క్రీస్తులో ఉండి క్రీస్తు ద్వారా నూతన సృష్టిగా మార్చబడి ఒక నూతన జీవితం, నిత్య జీవితం పొందుకునే గొప్ప కృప ప్రభు నీకు మరియు నాకు సదాకాలం దయచేయునుగాక. ఆమేన్.